శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపగమోత్. యకర్త, జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలామందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్యచంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్యచంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026వ సంవత్సరం ఆగస్టు నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి శని జన్మానికి వచ్చాడు, 2వ భాగంలోకి వచ్చాడు. వీళ్ళ పరిస్థితి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి. ఎవరే ఈ బాధలు ఎవరు భరాయించలేని బాధలు. రవి, బుధుడు, కేతువు, గురువు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది, చదువు బాగుంటుంది, మరి మంచి జ్ఞానం ఉంటుంది. కానీ శని జన్మంలో ఉన్న శని వల్ల చాలా బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఈ బాధలు ఏమిటో, ఎందుకు వస్తున్నాయో మనుషులకి బాధపడని మనిషి అంటూ ఇంతవరకు ఎవరు కనపట్టలే. నేను ఆనందంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకేమీ బాధ లేదు, నేను ఒకరికి ఆశపడకుండా బతుకుతున్నాను అనేవాడు ఎవరన్నా ఉన్నాడంటే ఎవరు కనపట్టలే. కానీ ఎందుకు వస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లే. నాకు ఇవాళ 21వ సంవత్సరం. నేను ఎవరికి ఆధారపడకుండా బతుకుతున్నా, ₹1 చేయి చాపకుండా బతుకుతున్నా. నన్ను వెనక్కి తిరిగి చూసుకుంటే పీకు తిని అప్పులు లేవు. నేను ఇది అనుభవంతో చెబుతున్నా. ఎందుకు చెబుతున్నాను, దేనికి చెబుతున్నాను ఆలోచించుకోవాలి. ఇవాళ మన హిందూ మతం ఎటువంటిదో చాలా విశేషమైన మతం, అనాది మతం. అన్ని మతాల కంటే ముందుగా పుట్టినటువంటి మతం. దీనేమంటారు? మన గృహస్థు అంటారు. గృహస్థు అంటే వివాహమైన భార్యాభర్తలు గృహస్థులు. ఆ గృహస్థులు ఉండవలసిన పద్ధతి ఏమిటి? తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి, విద్య చెప్పించి, ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేస్తారు. ఈ పనంతా జరిగేటప్పటికీ తల్లిదండ్రులు సర్వస్వం, ఆస్తులు, శక్తి మొత్తం ధారపోస్తారు. ఇంత ధారపోసి కొడుక్కి పెళ్లి చేస్తే వీళ్ళు ఎట్లా ఉండాలి? కన్న తల్లిదండ్రులను చూడాలి. కాదండి, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటాయంటే ఇంట్లో ముసలాళ్ళు ఉంటే అడ్డం. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చినాయండి, ఎవరి బెడ్రూమ్ వాడుకుంది. నీ బెడ్రూమ్లో నీ తిప్పలు నువ్వు పడు, నిన్నేం వాళ్ళు అర్థం రావట్లే. కానీ
వాళ్ళు ఎవగింపు, తల్లిదండ్రులు ఎవగింపు. కాదండి నీ పిల్లలు పుట్టారు, వాళ్ళు ముసలాడు, వాళ్ళ వాసన వస్తోంది, వాళ్ళ దగ్గరికి పిల్లలు పోకూడదు. పూర్వం ఒకప్పుడు మా తల్లిదండ్రులు, మా తాతలు మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు. రామాయణ భారత భాగవతాలని చెప్పారు. మనిషి ఎట్లా బ్రతకాలో నేర్పారు. మరి అది ఇవాళకి మేము అవలంబిస్తున్నాం కాబట్టి మంచిగా బతకగలుగుతున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? సర్వస్వం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగాలు ఇప్పిస్తే తల్లిదండ్రులని చూడటానికి వాళ్ళ ఇబ్బంది. స్వదేశంలో ఉన్నవాడు తల్లిదండ్రులతో కలిసి ఉండలేరు, విదేశాలకు ఉన్నవాళ్ళు ఇక్కడికి రాలేరు. మరి ఇది ఇట్లా ఉంచు. ఇంకోటి ఏమిటి, వివాహం అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో పిల్లలు పుట్టిన తర్వాత ఆ భార్య యొక్క శక్తి తగ్గిపోతుంది, ఆమెకు ఉన్నటువంటి అందం పోతుంది. నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు, ఎవరో ఒక ఆమె తయారవుతుంది, ఆమె ముడిపడి తిరుగుతావు. చివరికి అట్లా చేసి ఇట్లా చేసి చివరికి పెళ్ళాంతో సంబంధం లేకుండా ఇంటికి రాకుండా దాంతోటే ఉంటావు. చివరికి ఏమవుతుంది? నీ భార్య యొక్క తల్లిదండ్రులు కూతురు అన్యాయం అయిపోతే ఏం చేస్తారు? తీసుకెళ్తారు, వేరే పెళ్లి చేస్తారు. మీకు పుట్టిన సంతానం ముసలాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు? నీ పెళ్ళాం దిక్కులేందా, నీ పెళ్ళాం వేరే పెళ్లి చేసుకెళ్ళిందా, నువ్వు ఇంకో అమ్మాయితో కులుగుతున్నావా, నీ పిల్లలు అనాథ శరణాలయాలకు వెళ్ళారా, నీవు నీ కుటుంబం నిన్ను నీ తల్లిదండ్రుల్ని నీవు రక్షించుకోకుండా నాకేదో గ్రహాలు పట్టినాయి, గ్రహాలు వేధిస్తున్నాయి, నీవు చేసిన మహాపాపం. ఈ పాపం ఎంత పాపం అండి? ఇవాళ మా తల్లిదండ్రులు మాకేమీ ఆస్తి ఇవ్వలే, చాలా కష్టపడ్డాం. కనీసం నాకు 18 ఏళ్ళు వచ్చాడు, మా నాన్న పోయినాడు, పోతే కష్టపడి చదువుకొని పైకి వచ్చా. ఈరోజు కూడా మా నాన్న పోయి కూడా 50 సంవత్సరాలు దాటింది. ఆయన పోయిన చూస్తే ఆయనకి తలుచుకొని దండం పెడతా. కనీసం కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, తల్లిదండ్రులకి దండం పెట్టడం. భార్య లక్ష్మి, భార్యను జాగ్రత్తగా చుట్టం. ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే అత్తమామలు తెచ్చిన గుడ్డలు మా ఇంట్లో 10 వాళ్ళు కూడా పెట్టాం ఇట్లాంటి గుడ్డలు అంటాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీ వంశం నిలబెట్టిన అత్తమామలు, నీవు కన్న పిల్లలు నీ బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దీనివల్ల ఎంతో నష్టపడుతున్నారు. తర్వాత ఇట్లాంటి పనులు చేయటం వల్ల ఎటు పోషించలేక, అటు భార్యను చూడలేక, రెండో వ్యక్తితో కాపలం చేయలేక వాడు ముండ నుంచుకున్నాడు అంటారు. వాడు ముండ నుంచుకోలే, వీడే ముండై ఉన్నాడు. ఇటువంటి పనులు చేసి అటు ఉంచుకున్న దానికి దాని కోరికలు తీర్చలేవు, ఇంట్లో పిల్లల్ని చూడలేవు. చివరికి తల్లిదండ్రులు అనాథలు. కనీసం అమెరికాలో ఉద్యోగం చేస్తూ తండ్రి చచ్చిపోయినారా అంటే నాకు రావడానికి తీరిక లేదు. యూట్యూబ్లో చూస్తా, వీడియోలు చూపించండి, ఎవడన్నా తగలేయండి. సరే తగలేశారు, అప్పటికి ఖాళీ లేదు. కర్మకి రారా, నాకు ఆస్తి వద్దు, ఎవరో కర్మ చేయండి, ఆస్తి మీరే తీసుకోండి. రేపొద్దు నీకతేంది? నీ తల్లిదండ్రులుకి నువ్వు చేస్తే నీ పిల్లలు నీకు అట్లా చేయరా? ఒకప్పుడు వృక్షో రక్షత రక్షిత, వృక్షాలను రక్షించమనేవాళ్ళు. ప్రతివాళ్ళు కూడా ఒక చెట్టు వేసేవాళ్ళు. ఆ చెట్టు పెరిగి పెద్దది కాయలు ఇచ్చినాక వీళ్ళు ఉంటారా? వీళ్ళు మధ్యలో పోతారు. కానీ ఆ చెట్టు కాయలు ఎంతోమంది తింటారు. మరి అది ఎంత పుణ్యం చెప్పండి. ఇవాళ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పూల దండలు వేయరు, పూల మాలలు వేయరు, తీసుకొచ్చి ఒక చెట్టు ఇస్తారు చేతికి. ఆ చెట్టును పెంచమంటారు. ఎందుకు అంటే ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం.
మనకొచ్చే బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటారండి అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు గృహిణి, ఇల్లు అధికారం లక్ష్మి భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకో. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.